శ్రీమాతృ నమః. ధనుర్మాసం ఎప్పుడు, ఎలా చేయాలి, నియమాలు ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. ధనుర్మాసము 16వ తారీఖు మధ్యాహ్నం నుంచి వచ్చింది. అయితే మధ్యాహ్నం రాజభోగం అది పెట్టడం కుదరదు కదా, అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే 16వ తారీఖు సాయంత్రమే చేస్తున్నారు. మేమేం చేస్తాము అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. అసలు సామాన్యంగా ధనుర్మాసం శ్రీ వైష్ణవులు చేస్తారు. శ్రీ వైష్ణవులు మాత్రమే కాదు, శ్రీ వైష్ణవులు చేస్తారు. మిగతా వాళ్ళు కూడా చెయ్యాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. గోదా తల్లి అంటే అమ్మవారే కదా, మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని నియమాలు పాటించాలి. వైష్ణవులు ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవేవి తినరు. ఇంకా మసాలా ఇవేం గొడవ ఉండదు కాబట్టి ఆహార నియమాలు ఇవే పాటించాలి అనే ఉండదు. మేము ఏదైతే అమ్మవారికి ఆరిగింపు పెడతామో ఆ ఆరిగింపునే ప్రసాదంగా తీసేసుకుంటాం. కాబట్టి పెద్దగా మాకు అవి ఇవి నియమాలు అవి మానేయాలా ఇవి మానేయాలా అని గొడవ ఉండదు. మరి మిగతా వాళ్ళు చెయ్యాలి అంటే ఎలాగంటే, అసలు నేను ఎలా అయితే చేస్తానో మీకు అది చెప్తా. 17వ తారీఖు నుంచి మేము మొదలు పెడతా. 17వ తారీఖున 2 పాసురాలు చదవాలి. అంటే 16వ తారీఖునే సాయంత్రం వచ్చేసింది కదా, అందరూ 16వ తారీఖు సాయంత్రం కూడా ఒక పాసురం చదివి 17వ తారీఖు పొద్దున్న ఇంకొక పాసురం చదువుతారు. మేమేం చేస్తాము అంటే, ఆ రోజు 2వ రోజు కాబట్టి 2వ పాసురం ఒకసారి చదివి 1, 2 పాసురాలు చదువుతాం అనమాట. మళ్ళీ 18వ తారీఖు ఏం చేస్తాము, 3వ పాసురం చదివి 1, 2, 3 పాసురాలు చదువుతాం. మేమైతే మొత్తం నెల్లాళ్ళు ఇలానే చదువుతాం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తాం, గోదా అష్టోత్రం చదువుతాం, కృష్ణ పరమాత్మ అష్టోత్రం చదువుతాం, సేవాకాలం చేస్తాం, విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తాం, ఈ పాసురాలు అవన్నీ చేస్తాం, కట్టు పొంగలు చేస్తాం. అలాగే విశేష రోజుల్లో ఆ రోజు ఏ ప్రసాదం చెయ్యాలి అని ఉంటుంది, ఆ పద్ధతిని మేమేమో ఆ పద్ధతి ప్రకారమే పూజ చేసేసుకుంటాం. మిగతా వాళ్ళు ఒకవేళ ధనుర్మాసం చెయ్యాలి అని అనుకుంటే మీరు కూడా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మానేయాలి, మాంసాహారం మానేయాలి. మానేసి అప్పుడు మీరు చెయ్యండి. ఏంటి, వ్రతంలా చెయ్యాలి అని అనుకుంటే మీరు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ అష్టోత్రాలు అవి చదువుకుని, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని, సేవాకాలం చేసుకుని, అలాగే ఈ పాసురాలు అవి చదువుకోవాలి. మాకు ఇవన్నీ రావండి అంటారా, హాయిగా శుభ్రంగా మీ పక్కన ఎక్కడైనా విష్ణు ఆలయం ఉందనుకోండి, పొద్దున్నే స్నానం చేసేసి 6 గంటలకల్లా విష్ణు ఆలయానికి వెళ్ళిపోండి. అక్కడ చక్కగా పాసురాలు అవన్నీ చదువుతారు. పాసురాలు అవన్నీ చదవడం రాకపోతే కనీసం విన్నా పుణ్యమే అని చెప్తారు, దేవాలయానికి వెళ్ళి వింటే. మీ అందరికీ సులభంగా అర్థం అవ్వాలనే మీరు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి స్తోత్రము శ్లోకము దాదాపుగా మేము పద విభజనతో నేర్పించాము. అలాగే ఈ తిరుపావై కూడా నేను నేర్పించాను. కింద నేను కమ్యూనిటీ పోస్ట్లోని ఇస్తాను, అలాగే కింద కూడా నేను లింక్ ఇస్తాను. మీరు దాన్ని ఒకసారి ప్రింట్ తీసుకున్నారని అనుకోండి, ప్రతిరోజు ముందు రోజు ఆ పాసురాన్ని చదువుకున్నారనుకోండి, ఒకసారి హాయిగా నోటికి వచ్చేస్తుంది. ఆ రోజు మర్నాడు మీరు పూజ చేసుకునేసరికి ఆ పాసురం నోరు తిరిగేస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రింట్ తీసుకున్న ఆ పాసురాన్ని చూసి పూజ చేసుకోవచ్చు. మనం ఏం చేసినా భక్తిగా శ్రద్ధగా చేస్తూ ఇంకొకరికి అన్యాయం చేయకుండా, ఇంకొకరిని బాధ పెట్టకుండా చేస్తే అది పూజే అండి. అంతే కదా, మనం ఇంకొకరిని బాధ పెట్టకుండా చేస్తే అది పూజే కదా. పెరియాళ్ళ వారు ఏం చేశారు చెప్పండి, పెరియాళ్ళ వారికి ఎంత ప్రేమ, ఆయనకి ఎంత ప్రేమ అంటే పెరియాళ్ళ వారి కోసం విష్ణుమూర్తి వచ్చేస్తే ఎందుకు వచ్చావయ్యా, నీకు దిష్టి తగిలేస్తుంది, వెళ్ళిపో అంటారు. అంత ప్రేమ ఆయనకి. ద్వేషం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని భావిస్తూ మనం వాళ్ళని కూడా భగవత్ స్వరూపులుగానే ప్రేమిస్తే కులశేఖర ఆళ్వారులాగా మన జీవితం మారిపోతుంది. కులశేఖర ఆళ్వారు, ఈ ఆళ్వార్ల చరిత్ర అంతా మనకి ఏం చెప్తోంది, ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని వదిలేయండి. వాళ్ళకు కూడా ఆళ్వార్లు కూడా ఒకటే అంటారు, మాకు నిన్ను పూజించటం కూడా రాదు, అది కూడా నువ్వే నేర్పాలి అంటారు. అంటే చూడండి ఏ స్థితిలో. కాబట్టి ఈ ధనుర్మాసంలో నియమాలు పాటిస్తూ మీరు చక్కగా చేసుకుంటే సరే. మాకు నియమాలు పాటించడం ఇంట్లో కుదరదు అంటారా, హాయిగా పక్కనున్న ఏ విష్ణు ఆలయానికో వెళ్ళండి. లేదు అంటే ఆ పాసురం ప్రతిరోజు ఒకసారి చదువుకుని నమస్కారం పెట్టుకుని మాకు ఇంతే వచ్చు, ఇదే చేయగలం, నా పరిస్థితి ఇదే అని చెప్పి మీరు మీ పరిస్థితిని భగవంతుడికే చెప్పేశారనుకోండి, ఎవరు అర్థం చేసుకోకపోయినా ఆవిడ అర్థం చేసుకుంటారు.